ఇప్పుడు మీరు నామకార్థపు క్రైస్తవా లేకపోతే నిజమైన క్రైస్తవులా సార్? అట్లా అలా కాదు, ఎందుకంటే నేను అడిగిన ప్రతిదానికి మీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి నేను అడుగుతాను ఈ క్వశ్చన్. ఓకే. అంటే నామకార్థపు క్రైస్తవులు అంటే ఎలా ఉంటారంటే ఓకే. వాళ్ళు కొన్నిటిని పాటించరు. లోకం కావాలి, అలాగే క్రైస్తవం కావాలి. మీ క్రైస్తవం అనేది బై బర్త్ మీకు ఇవ్వబడింది. కానీ నామకార్థ క్రైస్తవులందరూ కూడా ఎలా అంటే బై బర్త్ వచ్చింది కాబట్టి నడిపించుకుంటారు. అలా కాదు అడిగింది. నిజమైన క్రైస్తవుడు అంటే క్రైస్తవులాగే బ్రతకాలని. అలాగే మీరు ఉన్నారా? నామకార్థ క్రైస్తవులాగా మీరు ఉన్నారా? ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోగలుగుతాను. ఇప్పుడు నేను ఎట్లా చెప్పాను కదా, నేను వారానికి ఒకసారి చర్చికి వెళ్తాను, టైం దొరికినప్పుడు కూడా చర్చికి వెళ్తాను. అది నా పద్ధతి. ఇంకా ఇతరులు కూడా ఉన్నారు, రోజు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, రోజుకు 2 సార్లు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొందరు ఉన్నారు సంవత్సరానికి ఒకసారి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి అంటే క్రిస్మస్ రోజు లేదా ఈస్టర్ రోజు. అలా కొందరు ఉన్నారు, చాలా కొందరు. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే జనాల్లో దేవుడు భయం అనేది పెరిగిపోయింది. క్రిస్టియానిటీలో ఏ దేవుడు భయం సార్? మన దేవుడు భయం పెరిగిపోయింది. ఒకప్పుడు చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆ జనాభా అనేది పెరిగిపోయింది. ఒకప్పుడు ఏంటంటే మేము చిన్నప్పుడు చూసేవాళ్ళము, చర్చ్ అంటే కొంచెము టైం చూసుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు ఆ ప్రాక్టీస్ లేదనమాట. ఇప్పుడు పెరిగింది. ప్రతి ఆదివారం వెళ్ళాలని చెప్పి ఒక కంపల్సరీ అనేది ఒకటి పెట్టుకున్నారు. 90% అటెండెన్స్ అనుకోండి. మీకు ముందు కానీ, అంటే ఆయన మరణానికి ముందు కానీ, మరణం తర్వాత కానీ, మరణానికి ముందు మీరు ఎవరో తెలియదు. నిజంగా చెప్పాలంటే నాకు కూడా తెలియదు. మరణం తర్వాత మీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన మరణం తర్వాత మీరు వెలుగులోనికి వచ్చారు. క్రైస్తవ సమాజానికి కానీ, అలాగే హైందవ సహోదరులకు కానీ మీరు అంతకుముందు ఎవరికి తెలియదు? లేదు, అంతకుముందు నేను ఆల్రెడీ మీడియా పరంగా చిన్న డిబేట్స్ పాల్గొంటాను. ఎలాంటి డిబేట్స్ అంటే ఎలా సార్? కొన్ని ఉంటుంది, ఫార్మల్ డిబేట్స్ కానివ్వండి, కొన్ని సమాజం పట్ల డిబేట్స్ కానివ్వండి, అందులో పాల్గొంటూనే ఉంటాను. అంటే ఆ డిబేట్స్ దేని గురించి సార్? అవి దేశం గురించి, సొసైటీ గురించి మీరు డిబేట్ చేసేవాళ్ళు? చేస్తుంటాను. ఇక్కడ ఏమైందంటే మరణం తర్వాత అనేది తరచూ మీడియా రెగ్యులర్గా అది ఆల్మోస్ట్ 1 month నడిచింది ఆ డిబేట్స్. అందులో ఎక్కువ కూడా టైం ఇవ్వలే నేను. ఎందుకంటే ఫ్రాంక్గా చెప్తాను, నా తెలుగు అంత బాగుండదు, మీకు తెలుసు. ఓకే. అయితే నేను కొన్ని తగ్గించుకున్నాను అనమాట. రెగ్యులర్గా పిలిచినా కానీ ఇర్రెగ్యులర్గా వెళ్ళేవాడిని. మీ ప్రవీణ్ గారు ముందే తెలుసా? లేదు, తెలియదు. మరణం తర్వాతనే తెలిసింది. మరణం తర్వాత ఆయన సబ్జెక్టులోకి మీకు రావాలని ఎందుకు అనిపించింది? ఇన్సిడెంట్ల మీదకి వచ్చి మాట్లాడాలని మీకు ఎందుకు అనిపించింది? అది ఇప్పుడు అదొక న్యూస్లో మారిపోయింది. పిలిచారు, వెళ్ళాను. ఎవరు పిలిచారు సార్? మీరు మీడియా వాళ్ళు పిలిచారు కదా. మీడియాకి మీకు ఎలా తెలుసు సార్? మీరు వాళ్ళకి తెలుసు, ఇప్పుడు చాలా మటుకు మీడియాస్కి తెలుసు. పిలిచారు, వెళ్ళాను. రాధా మనోహర్ దాస్ గారితో మీకున్న పరిచయం ఎలాంటిది? మీరు చాలామంది అనుకునేది ఏంటంటే మీరు ఆయన శిష్యులని అనుకోనియండి, పర్లేదు. మీరు ఆయన శిష్యులని, ఆయన చేత నడిపించబడుతున్న ఒక నావని, ఓకే, నావని, సముద్రంలో ఒక నావని, క్రైస్తవుల మీద ఆయన మీద అనకండి, ఓకే చెప్పండి, క్రైస్తవుల మీద ఆయన సంధించిన బాణమని చాలా మంది అభిప్రాయం. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నాకు ఆయన గురించి ఏదో తెలిసింది ఇలాగే యూట్యూబ్ ఛానల్స్లో. అయితే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం, వెళ్ళాను. అయితే అక్కడ నేను కొన్ని చూశాను అనమాట. అతను తరచూ గొర్రెలు అనడం, ఎడారి మతాలు. మళ్ళీ నా ముందే ఏదో ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ తీస్తుంటే అతను ఎవరికో పాస్టర్ అనే వ్యక్తికి ఫోన్ చేసి క్రైస్తవ్యాన్ని దూషించడం జరిగింది. అయితే నేను అది అయిన తర్వాత మాట్లాడాను, గురుగారు మీరు ఏదైతే గొర్రెలు అంటున్నారో అది కొంచెం మానుకోండి, ఎందుకంటే తరచూ మీరు మమ్మల్ని గొర్రెలు అనడం మంచి ఇది కాదంటే, సర్లేండి బా నేను ఇది చేస్తానంటే సరే థ్యాంక్ యూ అని ఇది చేశాను నేను. అంటే నేనేమనుకున్నాను, ఓకే ఆయన ఇకపై మాట్లాడడు అని చెప్పి. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలా వస్తూనే ఉంటుంది కదా ఆయనది, చూస్తున్నాను రెగ్యులర్గా వస్తుంది. సరే నేను డిసైడ్ చేసుకున్నా,
ఇలాంటి వ్యక్తులను ఎక్కడ అదేమంటారు కట్ చేయాలో. కట్ చేయాలో మీకు తెలుసు అనుకుంటా, కంప్లైంట్ కూడా ఇచ్చాను. కంప్లీట్ కూడా ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మన విశ్వాసం, ఆయన విశ్వాసం, ఆయన హైందవ మతం, మనది క్రిస్టియన్ మతం. ఆయనకు నచ్చదు మన మతం. ఈ మాట చెప్తే ఏమంటారు తెలుసు సార్? సార్ శిష్యుడు గురువు మీద ఎలా కంప్లైంట్ ఇవ్వగలరు అనుకుంటారు సార్? వాళ్ళు ఏమని అనుకోనియండి, ఇక్కడ వినండి. ఇప్పుడు శిష్యుడు ఎందుకు? ఇప్పుడు నేను మీతో మాట్లాడేది శిష్యుని అయిపోతానా, నేను మీ గురువు అయిపోతానా? ఎందుకనంటే ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు నేను సోషల్ ఇప్పుడు మీడియాలో మీ పాస్టర్ మీరు ఆయన కాళ్ళు పట్టుకున్నట్టు. ఎక్కడ కాలు పట్టుకున్నా, అది కాలు పట్టడం కాదు, ఇలా అంటే కాలు పట్టుకోవడం. ఒక క్రైస్తవుడు అలా మనం సార్ ఇప్పుడు నేను ఒక మిషన్ మీద వెళ్ళాను, ఏమని? ఒక్క నిమిషం ఉండండి. ఏమని? మిషన్ ఏదైనా సార్ ఒక్క నిమిషం చెప్పండి. ఏమని? గురుగారు ఇప్పుడు ఆయన నేను మాంక్ అనుకున్నా. మాంక్ అంటే ఏంటిది? ఇప్పుడు వాళ్ళ ఇస్కాన్ అలాంటి మనిషి అనుకున్నాను నేను అప్పట్లో. నేను కూడా భ్రమపడ్డాను. సరే గురుగారు ఇలా మాట్లాడడం కొంచెం మానుకోండి, ఎందుకంటే మాకు కూడా మా మనోభావాలు దెబ్బతింటుంది. సర్లే నేను తగ్గించుకుంటా ఏదో అన్నాడు. అప్పుడు తదాస్తు ఏదో అన్నాడు, పెట్టాను.